హై వ్యూవర్స్, ఈరోజు ట్రంప్ ఎఫెక్టు భయంకరంగా మరల బంగారం మీద పడబోతుంది. ఏకంగా యాపిల్ కంపెనీనే కాదు, శాంసంగ్ కంపెనీకి సంబంధించి కూడా ఆంక్షలు విధిస్తా పోతా ఉన్నాడు. ఫస్ట్ టైం గెలిచినప్పుడు ట్రంప్ మోడీ బాయ్ బాయ్ అన్నట్టుగా ఉన్నారు. సెకండ్ టైం అన్నప్పుడు ట్రంప్ వచ్చేసి అమెరికా ప్రెసిడెంట్లా కాకుండా ఆ ట్రంప్ బిజినెస్లో ఉన్నాయి కదా, వాడికి హెడ్లాగా ఆలోచిస్తూ పోతున్నాడు. అండ్ మోడీకి ట్రంప్ కన్నా ఎక్కువ ఇమేజ్ డెవలప్ అవుతుందని, మోడీకి వరల్డ్ వైడ్గా మంచి పేరు వస్తుందని చెప్పేసి అతను జలస మొదలైంది. దాంతో ఇండియన్స్ మీద మోడీ మీద ఓవర్ యాక్షన్ చేసుకుంటూ పోతున్నాడు. ఇలా ట్యాక్సులు, భారతదేశంలో డబ్బులు పోతే దాని మీద ట్యాక్సులు, ఇలా బిజినెస్ సంబంధించి వాటి సంబంధించి వీటికి సంబంధించి ముస్లిం కంట్రీస్తో క్లోజ్ అవుతున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అస్తవ్యస్తంగా అడ్డదిడ్డంగా చేస్తున్నాడు. దీని ఎఫెక్ట్ వచ్చేసి రాను రోజుల్లో స్టాక్ మార్కెట్లో పడిద్ది, క్రైసిస్ వచ్చింది. ఇటువంటిప్పుడు ఉన్న ఆప్షన్ ఏంటంటే బంగారం తప్ప వేరేది లేదు. ఆల్రెడీ మార్కెట్లో ఈరోజు వచ్చేసి 98,080 రూపాయలు ఉంది 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి. 22 క్యారెట్ వచ్చేసి 10 గ్రాములు వచ్చేసి 89,990 ఉంది. సరే, సిల్వర్ వచ్చేసి 1,11,000 1,12,000 ఉంది. సో ఇలా చెప్పుకుంటూ పోయినట్టయితే నేను గతంలో చెప్పింది మరలా చెప్తున్నా, రానున్న రోజుల్లో బంగారం పెరిగి తప్ప తగ్గదు. ఒకవేళ తగ్గితే 5,000 10,000 అటు ఇటే, బట్ 1 ఇయర్ గ్యాప్ తీసుకోండి, ఖచ్చితంగా పెరిగింది. 2020లో బంగారం మీరు క్రాస్ చెక్ చేయండి, అరౌండ్ 50,000. ఇది 2025, ఇప్పుడు క్రాస్ చెక్ చేయండి 1,00,000, అంటే డబల్ అయింది 5 సంవత్సరాల్లో. రాను సంవత్సరాల్లో 2-3 సంవత్సరాలు డబల్ అయినా ఆశ్చర్యం లేదు. నేనేది అదే, డబ్బు ఉంటే బంగారం కొని పెట్టుకోండి, అది కూడా బిస్కెట్ గోల్డ్ కొనుక్కోండి, ఆభరణ గోల్డ్ వద్దు. ఎందుకంటే జ్యువెలరీ అన్నప్పుడు మీరు కొని పెట్టుకున్నప్పుడు ఏమైంది, వాటికి సంబంధించి బ్యాంకులో తాకట్టు పెట్టేసి, నాట్ తాకట్టండి, బ్యాంకులో డిపాజిట్ చేస్తే మీకు వాడు ఇంట్రెస్ట్ ఇస్తాడు, అండ్ రేపు పెరిగినప్పుడు మీ గోల్డ్ మీకు ఇస్తాడు. ఏది బిస్కెట్ గోల్డ్ కానీ కాయిన్ గోల్డ్ అవ్వాలి. అదే ఆర్నమెంట్ గోల్డ్ అనుకోండి మొత్తం కరిగించేస్తారు వాళ్ళు, సో అది కరిగించలేరు వాళ్ళు. అండ్ మీరు ఆర్నమెంట్ గోల్డ్ కొన్నారనుకోండి, అంటే 22 క్యారెట్ గోల్డ్ కొన్నారనుకోండి, దానికి ట్యాక్సులు, తరుగులు, మజురీ, తలనొప్పులన్నీ ఉంటాయి. సో మీరు నిజంగా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనుకుంటే కాయిన్స్ కానీ బిస్కెట్లు కానీ కొనిపెట్టుకోండి. ఈ కాయిన్స్ కానీ బిస్కెట్లు కానీ అన్నప్పుడు 0.5 గ్రాముల నుంచి మీకు 100 గ్రాముల వరకు లభిస్తాయి. ఓకేనా? సో మరలా చెప్తున్నా, క్లారిటీ ఇస్తున్నా, డబ్బు ఉందనుకున్నప్పుడు, సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనుకున్నప్పుడు బంగారం బెస్ట్. అండ్ రానున్న రోజులలో మీరు చక్కగా హ్యాపీగా మన డబ్బును డబుల్ చేసుకుని త్రిబుల్ చేసుకున్నప్పుడు బంగారం బెస్ట్. బట్ బీ కేర్ఫుల్, మా దగ్గర అంత ఉందో మా దగ్గర ఎంత ఉందో బడాయి కొట్టొద్దు, వాళ్ళకి చూపించొద్దు, కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. నేను చెప్పిన దాన్ని జస్ట్ నా అబ్జర్వేషన్, నా ఫీడ్బ్యాకే తీసుకోండి. మనస్ఫూర్తిగా మీకు నచ్చింది, మీ కన్సర్న్స్ చెప్పింది, మీ దగ్గర డబ్బులు పెట్టి మీరు ఫాలో అవ్వండి.